మన్నించు మహాత్మ. ఈ మాట ఎందుకంటున్నానంటే, స్వతంత్రం రావడానికి పూర్వం అందరికీ విద్యను అందించడానికి కృషి చేసిన మహనీయుడికి అవమానం తప్పట్లేదు. స్వతంత్రం రావడానికి పూర్వమే ఒక మహిళకు విద్య చెప్పించి ఉపాధ్యాయులుగా చేసి భావి భారత మహిళలతో పాటు అంటరానితనంతో వెనకబాటుతనానికి గురవుతున్న వారికి విద్యనందించిన మహాత్మునికి నేడు అవమానం జరుగుతుంది. పోటీలు పడి విగ్రహాన్ని తీసుకొచ్చి ఓ దగ్గర పెట్టి మమ అనిపించేశారు కొందరు. ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం నట్ట నడి రోడ్డు మీద దిక్కులు పిక్కెటల్లేలా బాపు ఆత్మ ఘోషిస్తుంది. దీనిని నిర్లక్ష్యంగా తీసుకున్న అధికారులు మహనీయుని కూడా అవమానపరుస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సింగల్గడ్డ దగ్గర ఉన్న ఇందిరాగాంధీ, ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు, శ్రీకాంత్ ఆచారి మరియు అంబేద్కర్, జ్యోతిరావు పూలేల విగ్రహాల తరలింపుకై జాతీయ రహదారి అధికారులు కొత్త స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఇచ్చే మొత్తం రూపాయల విలువ చూస్తే మీకే స్పష్టంగా అవుతుంది జ్యోతిరావు పూలేను ఎంతగా అవమానపరుస్తున్నారనేది. పూలే పెట్టిన భిక్షతో విద్యను అభ్యసించి ఉద్యోగాలు సంపాదించుకొని తరతరాలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు మహనీయుని అవమానిస్తుండడానికి సిద్ధహస్తులు అయ్యారు. కాదు అవమానిస్తూనే ఉన్నారు. శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమకారుడు విగ్రహం తరలింపుకు కొత్త స్థలంలో పెట్టడానికి ప్రభుత్వం వారు ఇస్తున్న మొత్తం 5,33,859 రూపాయలు. అంబేద్కర్ విగ్రహం తరలింపుకు ఇస్తున్న మొత్తం 17,42,464 రూపాయలు. అలాగే నెహ్రూ విగ్రహానికి ఇస్తున్న మొత్తం విలువ 3,37,567 రూపాయలు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఇస్తున్న అమౌంటు 7,75,581 రూపాయలు. కానీ ఇక్కడ పూలే విగ్రహానికి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇస్తున్న విలువ 61,142 రూపాయలు. ఇది వెనుకబడిన అంటరానితనానికి గురై అణిచివేతకు గురైన వాళ్ళ అంతమందికో తను జీవితాన్ని ఇచ్చాడు. తనని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాంటి మహనీయులని ఇలా అవమానించడం సరైనది కాదని ప్రముఖులు అంటున్నారు. ఈ విషయంపై జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి స్పందించి, అలాగే ప్రభుత్వ అధికారులు, జాతీయ రహదారి అధికారులు జ్యోతిరావు పూలే విగ్రహానికి సరైన అమౌంట్ ఇచ్చి మంచి స్థలం కేటాయించి తన విలువని కాపాడాలని కోరుకుంటున్నారు. చూడాలి, ఈ వార్త చూసిన తర్వాత అయినా జాతీయ రహదారి అధికారులు, రెవెన్యూ, ప్రభుత్వ అధికారులు స్పందిస్తారే. ఈ వార్త మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. JCL న్యూస్, నిజం ఆగదు, తప్పు దాగదు.